హరీష్ రావు గారు లేదు లేదు మేము స్టేషన్లోకి వెళ్ళి బయటికి రాం, పోలీసులు అడిగినరు కొంచెం చెప్పండి, అందరిని వెళ్ళిపోమని చెప్పండి, మీరు వచ్చి చెప్తేనే వాళ్ళు వింటారు అంటే మేము రాము, మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే రాము. ఎవరెవరైతే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిండ్రో వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఆర్కేపూడి గాంధీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఇవన్నీ హామీలు ఇస్తేనే మేము పోతాం అని చెప్పి రాత్రంతా ముప్పతిప్పలు పెట్టి ఆడనే కూర్చున్నాక ఇవేవో ఇప్పుడు కొత్త పంచాయతీ ఎక్కడ మళ్ళీ వాళ్ళ బ్యాచ్ల మీద పేర్లు గుర్తుపడతారని చెప్పి బ్యాచ్లు తీసేసిరట. కేశంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, అక్కడ ఎవరైతే పోలీసులు, ఏసీపీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనిఫామ్కి ఉన్నటువంటి పేర్లు బ్యాచ్లు తీసి జేబులో పెట్టుకున్నట. సో ఇదంతటి వాతావరణం ఎవరి వల్ల వచ్చింది? ఒకటి కౌశిక్ రెడ్డి, ఇంకోటి ఆర్కేపూడి గాంధీ. ఈ సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేనటువంటి పోలీసులు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇద్దరు వాడి వేడిగా సవాల్ ఇసురుకున్నప్పుడు ముందస్తుగా బందోబస్తుగా ఉండాలి కదా పోలీసు వాళ్ళు, ఎటువంటి గొడవలు జరగకుండా. ఆర్కేపూడి గాంధీ ర్యాలీ మీద బయలుదేరిండు. కుక్కడ్పల్లి నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎంతసేపు అండి? అన్ని సుమోలు వేసుకొని అన్ని నోవాలు వేసుకొని బయలుదేరినప్పుడు ఈ దారి పొంటి ఉత్తుగానే తుమ్మినా తగ్గిన ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది కదా, మరి ఇక్కడ ఎందుకు చక్కగా పని చేయలే అంటే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసింది, పోలీసులు కూడా దీన్ని ఎంకరేజ్ చేసిండ్రు. ఆర్కేపూడి గాంధీ నువ్వు ఓవయ్యా, వీళ్ళకి ఇట్లనే బుద్ధి చెప్పాలి, రాళ్ళు ఇసురు, గుడ్లు ఇసురు, ఇంకేమన్నా కానీ ఇంకెవడన్నా నెత్తివాగులు ఉంటే ఇంత పెద్ద ఇక్కడితో ఉండేదా, ఇంకా పెద్ద గొడవ అయ్యేది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇక్కడితో అయిపోలే. నేను రాత్రి స్టేట్మెంట్ వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏంది, వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఆర్కేపూడి గాంధీ ఇంటికి పోతారట. సరే నువ్వు పార్టీ మారలేదు అంటున్నావు కదా ఆర్కేపూడి గాంధీ, మొత్తం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, ఎవరెవరైతే మాజీ మంత్రులు, నాయకులు, ఇంపార్టెంట్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ 11ంటికి ఆర్కేపూడి గాంధీ ఇంటికి పోతారంట. సరే ఆర్కేపూడి గాంధీని ఆపలేదు కాబట్టి మమ్మల్ని కూడా మీరు ఆపద్దు, మేము పోతాం, మేము గొడవ చేయం, రాళ్ళు ఇస్తున్నాం, గుడ్లు ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, మేము జస్ట్ ఆర్కేపూడి గాంధీని మా ఈ బీఆర్ఎస్ కడవా కప్పి మా పార్టీలకి ఆహ్వానిస్తాం, ఆయన ఈ పార్టీలోనే ఉన్నా అంటుండు కదా, దీంట్లోకి ఆహ్వానిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇవాళ ఏం రచ్చ జరుగుతుందో చూడాలి. మొత్తం అందరూ అక్కడ పోతారట ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధం లేని విషయాలు, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ ప్రజలకు సంబంధం లేని విషయాలు. ఏదేమైనప్పటికీ కూడా గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొస్తున్నారు. హైదరాబాద్ని మొత్తం కూడా అతలాకుతలం చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దు, కాంగ్రెస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, పోలీసులు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు. అండ్ అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఫామ్లో ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వాళ్ళ బాధ వాళ్ళకి ఎలాగకుంటున్నారు. దొరికిందే ఛాన్స్, వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ఇంతున్నదా అని ఇంత వేసి చూపిస్తారు, ఇంతున్నదా అని ఇంకా రచ్చ చేస్తారు, ఇంకా రచ్చ చేస్తారు. ఎట్లుంటుంది రా అబ్బాయి, మా తడాక ఏందో చూపిస్తాం, అది ఇదని చెప్పి ఇంకా రెచ్చిపోతారు డెఫినెట్గా. సో మీరు తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ వల్ల ఇట్లా ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తం కూడా పిచ్చి పిచ్చిగా అవుతుంది, గొడవలు అవుతుంది. గొడవల ప్రజలకి ఏమైనా దెబ్బలు తగులితే, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసులకు తెలియదా వాళ్ళ ఇంటి నుంచి అసలు ఆర్కేపూడి గాంధీని ఎందుకు పంపించారు? గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా ఏదైనా ధర్నా చేయాలనుకుంటే ముందస్తు అరెస్టులు చేసేది, అంటే వాళ్ళ ఇంటి బయట కాపలా పెట్టేటోళ్ళు పోలీసులు, అట్లా ఉండేది. మరి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి తెలుసుకునేటోళ్ళ, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టేటోళ్ళ తెలియదు, కానీ ఇటువంటి పరిస్థితిలో ఉండేది. ఇక్కడ ఎవరిదయా తప్పు అంటే ఎవరిది తప్పు, ఇద్దరిది తప్పే. అటు బీఆర్ఎస్ది తప్పే, ఇటు కాంగ్రెస్ది తప్పే. ఆర్కేపూడి గాంధీ మీద వాళ్ళ ఇంటికి వచ్చి దాడి చేసినప్పుడు ఒక కేసు ఫైల్ చేసి పోలీసులు సైలెంట్గా తీసుకెళ్ళకపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు. వీళ్ళందరూ కమిషనర్ ఆఫీస్కి పోయి అట్లా జరుగుతుంది, కేసు ఫైల్ చేయలేదు అని రెచ్చగొట్టి ఆడ కమిషనర్ కలవకుండా వీళ్ళని ధర్నా కూర్చొని, ఎమ్మెల్యేలంతా ధర్నా కూర్చొని మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసులందరూ ఈ ఇష్యూని డ్రాగ్ చేసారు. క్లియర్ కనబడుతుంది ఇదంతా కూడా కావాలని చేసిండ్రు అని చెప్పి. సో బీజేపీ వాళ్ళేమో వీళ్ళిద్దరు ఆడే డ్రామాని చూస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఇవన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. సో ఎవరిదంటారు తప్పు? నిన్న జరిగినటువంటి
కౌశిక్ రెడ్డి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. నిన్న జరిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, అరకెప్పుడు గాంధీ చేసినటువంటి దాడితో తెలంగాణ ప్రజలు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? దాడికి మద్దతు ఇస్తారా, మద్దతు ఇవ్వరా? దయచేసి ఈ కమ్యూనిటీలో పోల్ పెట్టండి, కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో చాలా ప్రశాంతంగా ఉండే హైదరాబాద్. సో మొత్తం కూడా ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఏమవుతుందో, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళందరూ ఆర్కేపూడి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కేటీఆర్ అఫీషియల్ పేజ్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో కావచ్చు, అన్ని పేజెస్లో కూడా ఈ వార్త అనేది మొత్తం కూడా వెళ్తూ ఉన్నది. సో ఏ రకంగా చూడొచ్చు, ఎవరిది తప్పు అంటారు. ఇక్కడ చూస్తే ఇద్దరిది తప్పు అనిపిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఎక్కువ చేసింది ఇక్కడ. మరి పోలీసులకు ఎవరిచ్చిండ్రో ఇన్ఫర్మేషన్ లైట్ తీసుకోమని చెప్పి ఇక్కడ ఇరు వర్గాల కొట్లాటలకు దారి తీసింది. అండ్ ఇక్కడ ముందే మరి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగినప్పుడే కార్యకర్తలు అందరూ ఉరుకొచ్చుంటే ఇక్కడ వచ్చింది 30 మంది. రాత్రి కేశంపేట్ పోలీస్ స్టేషన్కి కొన్ని వేల మంది కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు రావడం జరిగింది. పోలీసులు లాటరీ ఛార్జీలు వాళ్ళ మీద కొంతమంది మీద చేసిండ్రు. మళ్ళీ తెలంగాణకి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యమ పాటలు ఉన్నాయో, ఉద్యమ పాటలు భజనలు చేసుకుంటూ కూర్చున్నారు. వాట్సాప్ కనెక్ట్ చేయలేదు, దీనికి కనెక్ట్ చేయండి, మీ నెంబర్ కనెక్ట్ చేయండి. ఇక మళ్ళీ ఉద్యమ పాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి, అవన్నీ కూడా కార్యకర్తలు పాడుకుంటా కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు. అంటే ఈ కొట్లాటలన్నిటికీ కూడా ఒక పక్క చూస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, ఢిల్లీలోనే ఉన్నాడు. ఓకే, మరో పక్క హైడ్రా దూసుకపోతూ ఉన్నది. సో ఏ రకంగా చూడొచ్చు, వాళ్ళు వీలైనరు, వీళ్ళు వాళ్ళైనరా, లేకపోతే వీళ్ళలాగానే రేవంత్ కూడా మారిపోయిందని క్లియర్గా తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అయితే టోటల్గా కొలాప్స్ అయింది. సో సీనియర్ నాయకులు ఎవరు కూడా చప్పుడు చేస్తలేరు. వీళ్ళని ఇక్కడ నుంచి దూరంగా పోయి కేశంపేట్ పోలీస్ స్టేషన్లో పెడితేనే ఇంతమంది వస్తే, హైదరాబాద్ నడి బొడ్డు మీద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రాత్రి పెట్టుంటే ఇంకెంతమంది వచ్చేటోళ్ళు, ఇంకెంతమంది కార్యకర్తలు వచ్చేటోళ్ళు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లయ్యేది? విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు వచ్చేది. సో ఈ చిన్నదాన్ని పోలీసులు సరైన దారిలో హ్యాండిల్ చేయలేకపోయినారు అని క్లియర్గా తెలుస్తుంది. కావాలని ఆర్కేపూడి గాంధీని కూడా ఎంకరేజ్ చేసినట్టు తెలుస్తుంది. లేకపోతే కుక్కడిపల్లి నుంచి ఎక్కడో కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి సుమోలు వేసుకొని పోతా ఉన్నారు. ప్రతి ఒక్క ప్రెస్ లైవ్ చూపించింది. మరి పోలీసు వాళ్ళకి తెలియదా వీళ్ళు పోతుర్రని? తెలుసు. ఎందుకు దారిలో అడ్డుకోలే? ఆర్కేపూడి గాంధీని పోలీసులు మధ్యలో వెహికల్స్ ఆపి ఎందుకు అడ్డుకోలే? ఇదంతా కూడా కావాలని చేసినటువంటి ప్రక్రియ అని క్లియర్గా అర్థమవుతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళు అడ్డుకోకుండా వీళ్ళు తప్పు చేయడం జరిగింది. అవేవి నైట్ వీడియోస్ పెట్టినాను కదా లింక్స్. ఎస్, అడ్డుకోకుండా వీళ్ళు తప్పు చేసినారు. తర్వాత పోతే కమిషనర్ కలవలే, అక్కడ మళ్ళీ దాన్ని ఇంకా డ్రాగ్ చేసి ఈ మధ్య బీఆర్ఎస్ వాళ్ళు ఏ చిన్నదైనా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తారు. అసెంబ్లీలో కూడా అట్లనే అయింది. సో కమిషనర్ కలవలే అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద అని చెప్పి కూర్చొని ధర్నా చేసిండ్రు. రేవంత్ మీద నినాదాలు చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. వీళ్ళని అరెస్ట్ చేసి ఇక పోతలేరు, ఇక పిచ్చిలేసింది. ధర్నా చేయనిచ్చారు ఒక గంటన్నర. పోవట్లేదని చెప్పి తీసుకుపోయి ఆడ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడనో తిప్పి ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నారంట పక్కకి వెళ్ళి. వీళ్ళని ఒక పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కేశంపేట పిఎస్కి వీళ్ళ వ్యాన్ పంపించడం జరిగింది. వేలాది మంది కార్యకర్తలు రావడం జరిగింది. సో ఇదంతా కూడా ముమ్మాటికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో ఖచ్చితంగా దీనివల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు. మీరు ప్రజల కోసం ఇదంతా చేస్తే అందరం సంతోషించే వాళ్ళం, కానీ మీరు చేసేది ప్రజల కోసం కాదు, మీ పార్టీల కోసం, మీ పార్టీల నాయకుల కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు. సో మీరు లా అండ్ ఆర్డర్, ఇటు పోలీసులు కూడా అదుపులో పెట్టలేనటువంటి పరిస్థితి. సో మీ లా అండ్ ఆర్డర్ గురించి ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలా? ఇప్పటికే నిన్నంతా ఏరియా అంతా ట్రాఫిక్ జామ్ విపరీతంగా. మామూలుగానే హైదరాబాద్ ట్రాఫిక్ జామ్, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇక నిన్న ఆ రూట్ అంతా కూడా భయంకరమైనటువంటి ట్రాఫిక్ అట. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ మహిళలు గాజులు తొడుక్కోమంటావా, మహిళల్ని కించపరుస్తావా, అది ఇది అని చెప్పి మహిళలందరూ తరలి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయిండ్రు. అక్కడ మళ్ళీ ముందు బందోబస్తు పోలీసులను పెట్టారు. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది
అర్థం కానటువంటి ఒక ప్రశ్న. సో ఇప్పుడు ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు అంటే అందరు పోతారట, చలో ఆర్కెప్పుడు గాంధీ ఇల్లు, బీఆర్ఎస్ వల్ల పిలుపు. మొత్తం కార్యకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరు ఉంటే వాళ్ళందరూ పోయి కండువా కప్పుకొని వస్తారట.